విదురుడు పాంచాల దేశానికి వెళ్ళాడు. అక్కడ కుంతికి పాండవులకి ధృతరాష్ట్రుడు ఆహ్వానం గురించి చెప్పాడు. అందరూ ధృతరాష్ట్రుడు ఆహ్వానాన్ని మన్నించి హస్తినాపురానికి వెళ్లడమే మంచిదని అనుకున్నారు. యుధిష్ఠిరుడు అంగీకరించాడు. అందరూ హస్తినాపురానికి బయలుదేరారు. పాండవులను రిసీవ్ చేసుకోవడానికి ధృతరాష్ట్రుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్ముడు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. పాండవులు నగరంలో ప్రవేశించిన వెంటనే అక్కడ జనాలందరూ అమ్మయ్య పాండవులు తిరిగొచ్చారు, ఇంకా మాకే దిగులు లేదు అని ఆనందపడ్డారు. కుంతి ద్రౌపదిని గాంధారికి పరిచయం చేసింది. గాంధారి ద్రౌపదిని చాలా మంచిగా వెల్కమ్ చేసింది. తన మాటలు విని చాలా ఆనందపడింది. అప్పుడు ద్రౌపది గాంధారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి తన కాలు పట్టుకుంది. వెంటనే గాంధారి లోపల ఒక తెలియని భయం, తన వల్ల ఏదో పెద్ద డిస్ట్రక్షన్ జరగబోయేలాగా పిచ్చి ఆలోచనలు వచ్చాయి. వెంటనే తన విదురుణ్ణి పిలిచి కుంతిని ద్రౌపదిని పాండవుల మందిరానికి తీసుకెళ్లిపోమని చెప్పింది. పాండవులు కొన్ని రోజులు హస్తినాపురంలో విశ్రాంతి తీసుకున్నారు. ఒక రోజు ధృతరాష్ట్రుడు భీష్ముణ్ణి, పాండవుల్ని పిలిచి ఇలా అన్నాడు: యుధిష్ఠిర, నేను చెప్పేది నువ్వు నీ సోదరులు శ్రద్ధగా వినండి. మీ తండ్రి నా ఆజ్ఞ భక్తితో పాటించేవాడు. నా ఆజ్ఞ ప్రకారమే ఈ రాజ్యానికి రాజయ్యాడు. అనేక దేశాలు జయించాడు. నేను ఆజ్ఞాపిస్తే చాలు ఏ పనైనా సాధించుకొని వచ్చేవాడు. మీరు మీ తండ్రి అడుగుజాడల్లో నడిచి నా ఆజ్ఞ పాటించండి. నా కుమారులు మంచివాళ్ళు కాదు, అహంకారంతో దహించిపోతున్నారు. అటువంటి వారికి మీలాంటి ధర్మాత్ములకి మధ్య వైరం నాకు ఇష్టం లేదు. అందుకని ఈ రాజ్యంలో సగం భాగం తీసుకొని కాండవ ప్రస్థంలో సుఖంగా ఉండండి. అక్కడ మీ ఎవరికి ఏ హాని జరగదు అని అన్నాడు. పాండవులు అంగీకరించారు. వెంటనే కుంతిని, ద్రౌపదిని తీసుకొని కాండవ ప్రస్థానికి బయలుదేరారు. కాండవ ప్రస్థానికి వెళ్లి అక్కడ పాండవులు దిగారు. దిగిన వెంటనే అక్కడ చూస్తే ఆ ఏరియా మొత్తం దేనికి పనికిరాని ఒక బంజరు భూమి. ఆ ప్లేస్ ని చూశాక ఇనీషియల్ గా షాక్ అయినా ఏ కంప్లైంట్ చేయకుండా వ్యాసుడితో భూమి పూజ చేయించి ఒక నగరం నిర్మించడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకి ఆ నగరాన్ని అత్యంత సుందరంగా, సర్వ సంపదలతో సమృద్ధంగా నిర్మించారు. అది నాగుల రాజధాని భోగవతిని, ఇంద్రుడి రాజధాని అమరావతిని మరిపించే అందమైన నగరం అయింది. అందుకే దాని పేరు ఇంద్రప్రస్థం అని పెట్టారు.